హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జడా శ్రవణ్ కుమార్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు, వీళ్ళిద్దరి మధ్య కూడా విచిత్రకరమైన వాదన నడుస్తూ ఉంది. జడా శ్రవణ్ కుమార్ ఆయన మాజీ న్యాయమూర్తి, ఆయనకు పార్టీ కూడా ఉంది. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మేబీ కారణాలు ఏమిటి అంటే, గత ఎన్నికల్లో కూటమితో పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్లి తన ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయన అడిగిన సీట్ని ఇవ్వటానికి కూటమి నిరాకరించడం ఫలితంగా కూటమి పట్ల ఆయనకి వ్యతిరేకత ఉన్నట్టుంది. ఈ మధ్య కాలంలో కూటమికి వ్యతిరేకంగా వైసీపీ గతంలో ఏ రాజకీయ పార్టీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారో ఆ రాజకీయ పార్టీకి సపోర్టెడ్ గా ఉండే మీడియా ఛానల్స్ కు వెళ్లి కూటమికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన లేవనెత్తిన ఒక పాయింట్ ఏంటంటే, రఘురామ్ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా ఉన్నారు. స్పీకరు డిప్యూటీ స్పీకరు అనేది రాజ్యాంగబద్ధ పదవులు. సో ఒకసారి రాజ్యాంగబద్ధ పదవుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పార్టీ సభ్యత్వాలకి రాజీనామా చేయాలి. ఇక్కడ రఘురామ్ కృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు టీడీపీ సభ్యత్వాలకు రాజీనామా చేయలేదు. ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే నేను గవర్నర్ గారిని వెళ్ళి ఫిర్యాదు చేస్తాను, వాళ్ళు రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేస్తారా, గవర్నర్ గారిని వెళ్ళి కలవమంటారా, కంప్లైంట్ ఇవ్వమంటారా అని ఆయన గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దానికి రఘురామ్ కృష్ణరాజు గారు వివరణ ఇచ్చారు. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లోనే 5th నిబంధన మీరు చెప్తున్నారు, కానీ 2nd నిబంధన కూడా చదువుకోండి. ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని కండిషన్ ఎక్కడా లేదు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అనేది ఆయన మాట్లాడిన మాట. మొత్తంగా ఈ వివాదం వీరిద్దరి మధ్య నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సరే రాజ్యాంగబద్ధ పదవులు కాబట్టి స్పీకరు డిప్యూటీ స్పీకరు తమ పదవులకి తమ పార్టీ పదవులకి రాజీనామా చేసి రాజ్యాంగబద్ధ పోస్టులో కూర్చోవాలి, పార్టీకి అతీతంగా వ్యవహరించాలి అని జడా శ్రవణ్ కుమార్ గారు చెప్తున్న దాంతో లాజికల్ గా మనం ఏకీభవిస్తే, ఆయన ఇప్పుడు గవర్నర్ కలుస్తా అంటున్నారు కదా, గవర్నర్ పోస్టుల్లో ఉంటుంది కూడా రాజకీయ నాయకులే. పేరుకి పార్టీకి రాజీనామా చేస్తారేమో టెక్నికల్ గా కేవలం, కానీ గవర్నర్లు రాజకీయ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వాలతో యుద్ధం చేస్తున్నారు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ కి మధ్య వివాదాలు ఉన్నాయి. బీసీ బిల్లుల విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఆమోదించి పంపించిన బిల్లుని గవర్నర్ గారు పెండింగ్ లో పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తా ఉన్నారు. అక్కడ తమిళనాడులో కూడా అంతే, గవర్నర్ ఒక బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. కేరళలో విజయన్ ప్రభుత్వం గవర్నర్ మీద ఆరోపిస్తా ఉంది. గతంలో కూడా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తమిళసై విషయంలో ఇదే రకమైన ఆరోపణ చేసింది. తమిళసై గవర్నర్ కాకముందు బీజేపీ నాయకురారు, గవర్నర్ పోస్టు రిజైన్ చేసిన మరుక్షణం మళ్ళా బీజేపీ నాయకురారు. అంటే మధ్యలో ఉన్న గవర్నర్ టైంలో బీజేపీ నాయకురాలుగా లేదు అంటే మనం ఎలా నమ్మగలం? అంటే రాజ్యాంగబద్ధ పోస్టుల్లో రాజకీయ నాయకులు ఉండటం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. మరి దాని మీద జడా శ్రవణ్ కుమార్ గారు ఉద్యమం చేస్తారా? బీజేపీ కార్యకర్తల గవర్నర్లు మెయింటైన్ చేయటం ఏంటి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పంపించిన బిల్లుల్ని గవర్నర్లు పెండింగ్ పెట్టడం ఏంటి? దాని మీద జడా శ్రవణ్ కుమార్ గారు గట్టిగా మాట్లాడారుగా. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇది వదిలేసి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మీద పట్టడం ఏంటి? అతిపెద్ద చర్చ ఉంది. అసలు ఆ మాటకు వస్తే, మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్, తమిళనాడుకి సంబంధించిన బీజేపీ మాజీ ఎంపీ. ఆయన ఒక రాజకీయ నాయకుడే, రాజకీయ భావాజాలం ఉన్న వ్యక్తే. జడా శ్రవణ్ కుమార్ గారు ఒక విషయాన్ని స్టూటిగా చెప్పాలి. మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన అంటే కూటమిలు ఉన్నాయి కాబట్టి సరే బీజేపీ పెట్టిన అభ్యర్థికే ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇచ్చింది. కానీ వైసీపీ పార్టీ మన తెలుగువాడు మాజీ న్యాయమూర్తి, మీరు కూడా మాజీ న్యాయమూర్తి కదా, మాజీ న్యాయమూర్తి రాజ్యాంగ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తే, అతనికి కాకుండా ఎన్డీఏ అభ్యర్థి తమిళనాడుకి సంబంధించినటువంటి మాజీ బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ సిపి రాధాకృష్ణని సపోర్ట్ చేసింది. ఆ విషయంలో మరి ఎందుకు జడా శ్రవణ్ కుమార్ గారు క్వశ్చన్ చేయలేదు? అసలు క్వశ్చన్ చేయాల్సిన విషయాలను వదిలేసి కొసరు విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నారండి. అసలు విషయాలు పక్కన పెట్టి కొసరు విషయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే మనసులో పొలిటికల్ గజ్జి పెట్టుకొని ఏ పార్టీయో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొచ్చి వాళ్ళ పార్టీ ఛానల్స్ లో మాట్లాడితే వాళ్ళ మెప్పు పొందాలనే ప్రయత్నమా, లేదు ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నమా? అసలు మాజీ న్యాయమూర్తి అయి ఉండి మీడియా ఛానల్కి ఎక్కి చట్టాన్ని రాజ్యాంగాన్ని చెప్పాల్సి ఉండి రాజకీయ పార్టీలకు దగ్గరై ఒక రాజకీయ పార్టీని విమర్శించడం కోసం ఇంకొక రాజకీయ పార్టీని ఉపయోగించుకోవటం, ఇంకో రాజకీయ పార్టీ మీడియాను ఉపయోగించుకోవటం, మీలాంటి వాళ్ళే కరెక్టా? మీలాంటి వాళ్ళు గౌరవాన్ని కోల్పోతున్నారు ఇలాంటి పనుల వల్ల. మీలాంటి వాళ్ళని ముందు పెట్టి, అంటే మేధావి వర్గం అనేటువంటి పేరుతో మీలాంటి వాళ్ళని ముందు పెట్టి మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఒక పొలిటికల్ గేమ్ లో
మరి కారణాలు ఏంటో నాకు తెలియదు కానీ తెలిసే మీరు సవిధులుగా మారుతున్నారు. సవిధులుగా మారటానికి కారణాలు ఏంటి అన్నట్టు మీకు మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి. కానీ మీ వల్ల మిమ్మల్ని నమ్మే వాళ్ళు తప్పుదో పట్టబడుతున్నారు. మీకు నిజంగా గనక చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లోకి రాజకీయ నాయకులు రావటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ నుంచి మొదలు పెట్టండి. కింది స్థాయిలో ఉన్నటువంటి స్పీకరు, డిప్యూటీ స్పీకర్ నుంచి కాదు, ముందు అక్కడ నుంచి మొదలెట్టి సరే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అంటే ఎమ్మెల్యేల్లో ఒక్కళ్ళే ఉంటారు, ఆటోమేటిక్ గా రాజకీయ నాయకత్వాలే ఉంటాయి. కాదు అంటానికి ఏముండదు. వాళ్ళు టెక్నికల్ గా పదవులకి ఆ పార్టీకి రాజీనామా చేసినా ఆ పార్టీ భావజాలం వాళ్ళు ఉంటది. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు స్పీకర్ గా పనిచేశారు. వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించలేదా? ఆ విషయం జడ శ్రవణ్ కుమార్ గారికి కనపడలేదా? వాళ్ళతో రాజీనామా చేపించినా సరే టెక్నికల్ గా రాజీనామా చేస్తారంతే. ఆ సీట్ లో ఉండి కూడా రాజకీయ పార్టీకి అనుకూలంగానే ఉంటారు వాళ్ళు. అధికారులు ఉన్న తమను స్పీకర్ చైర్లో కూర్చోబెట్టిన రాజకీయ పార్టీకి అనుకూలంగానే ఉంటారు వాళ్ళు. అది రియాలిటీ. ఈ రియాలిటీలో ఉండి మీరు ఫైట్ చేయదలుచుకుంటే అసలు రాజకీయాలకు అతీతంగా నింపాల్సిన పోస్టులో రాజకీయ నాయకులు నింపుతున్నారు. ముందు దాని మీద పోరాటం చేయండి. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.